గ్రామ సేవ. కొన్ని గ్రామాలలో అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం పెరిగిపోతున్నది. అలాంటి గ్రామాలకు మీరు కొన్ని అనుకూలాలు చేయాలి. దొడ్లు కట్టించాలి, నీటి వసతులు కల్పించాలి. ఈ రకమైన పనులకు మీరు పూనుకుంటే గ్రామస్తులు అందులో చేరి మీకెంతో సహాయంగా నిలుస్తారు. కేవలం మీరే చేయడానికి పూనుకోవడం వలన ప్రయోజనం ఉండదు. గ్రామస్తులను కూడా మీలో చేర్చుకొని సేవలు చేయాలి. ఊరంతా ఒక్కటైతే చేనంతా ఒక మునుము అంటారు. అందరూ ఏకమైతే ఎన్ని పనులైనా చేయవచ్చు. రోడ్లు వేయాలి, బావులు త్రవ్వాలి, దీపాలు లేని గ్రామాలలో దీపాలు వేయించాలి. గ్రామానికి అవసరమైన ఇలాంటి పనులు చేయకుండా నగర సంకీర్తన చేశామనో దేవాలయం తుడిచి వచ్చామనో చెప్పి ఆ గ్రామం మాకు దత్తత అయినదంటే హాస్యాస్పదంగా ఉంటుంది. గ్రామంలో జీవిత పర్యంతం ఉండేవారికే ఆ గ్రామంపై హక్కు లేనప్పుడు దేవాలయం తుడిచి వచ్చినంత మాత్రాన మీకు హక్కు కలుగుతుందా? నిజంగా హక్కు రావాలంటే ప్రేమను ఇచ్చి ప్రేమను పుచ్చుకోవాలి.